ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకోగా అధికారులు విచారణను ప్రారంభించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నించారు. FEO కంపెనీకి నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఆ కంపెనీని ఏసీబీ ఆన్లైన్లో విచారణ చేసి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఈ క్రమంలో FEO కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్పై కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గరకు ఎవరిని అనుమతించని పరిస్థితి. ఈ క్రమంలో కేటీఆర్తో పాటు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను నిలోఫర్ ఆసుపత్రి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు. విచారణలు, కమిషన్లు, వేధింపుల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని తెలిపారు. జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లను ఎండగడుతూనే ఉంటామన్నారు. లై డిటెక్టర్ సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటిసారి రేసు విజయవంతంగా జరగగా రెండోసారి మాత్రం రేస్ జరగకముందే స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ తప్పుకుంది. రేస్ నిర్వహణ సంస్థకు HMDA చెల్లింపులు జరిపింది. అయితే RBI నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ FIR నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిల పేర్లను FIRలో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని పిలవగా కేటీఆర్ కొంత సమయం కావాలని అడిగారు. ఏసీబీ గత వారం మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు అంటే జూన్ 16న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. ఈ క్రమంలో నేడు ఏసీబీ ముందుకు రెండోసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇప్పటికే ఏసీబీ FIR ఆధారంగా ఈడీ, ECIR నమోదు చేసి జనవరిలో కేటీఆర్ను విచారణ చేసింది. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ నందినగర్లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లి ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. తమకు అరెస్టులు కొత్త కాదని, ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లామని, అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.